నన్నుగా ప్రేమించే నా యేసుకే మిన్నగా అర్పిస్తా నా స్తుతులే. నన్నుగా ప్రేమించే నా యేసుకే మిన్నగా అర్పిస్తా నా స్తుతులే. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము నా రాజా స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము. నన్నుగా ప్రేమించే నా యేసుకే మిన్నగా అర్పిస్తా నా స్తుతులే. నన్నుగా ప్రేమించే నా యేసుకే మిన్నగా అర్పిస్తా నా స్తుతులే. నీతిమంతులైతే మీరు మీ కుటుంబానికి ఆశీర్వాదంగా ఉంటారు, మీ వంశానికి ఆశీర్వాదంగా ఉంటారు. మిమ్మల్ని చూసి చేతులు దండం బట్టేంతగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. నీతిమంతులు అయిపోయామని భ్రమలో ఉండద్దు. జన్మతః కర్మతః పాపాలు కన్నీటితో గుండె పగిలేలాగా దేవుని పాదాలు పట్టుకుని కొంతకాలం ఒప్పుకుంటే తప్ప మీరు నీతిమంతులుగా తీర్చబడరు. ఈ యొక్క మీటింగ్ ద్వారా చాలామంది ఆశీర్వించబడాలని, దీవించబడాలని ఎంతో ప్రార్థనాపూర్వకంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలామందికి ఏముంటుందంటే ఉజ్జీవంగా ప్రసంగం చేయలేదు కదా, ఏదో మామూలుగా చెప్పాడు అనుకుంటున్నారు. కానీ ప్రతి మాట మూల్యమైన మాట, ప్రతి మాట అయ్యగారు చెప్పిన మాట, ప్రతి మాట బంగారం లాంటి మాట. దయచేసి మీరు దాన్ని మళ్ళీ మననం చేసుకొని మీ వ్యక్తిగతంగా ప్రార్థనలో దిద్దుబాటు ఏకాంత ప్రార్థనలో మీరు ఉండి ప్రభు సన్నిధిలో పాపాలు ఒప్పుకుంటూ దైవ సేవకుని పరిరక్షణలో మీరు ఉంటూ దైవ సేవకుని మాట తూచా తప్పకుండా పాటిస్తూ చాలామంది ఏం చేస్తారంటే, నేను నా స్థితిని చెప్తున్నాను, సేవకుని లెక్క చేయకుండా సేవకుని మాట వినకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు నా జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం లేదు, నా జీవితంలో ఎటువంటి దీవెన లేదు. ఎప్పుడైతే దైవ సేవకు లోబడ్డామో, దైవ సేవకులకు వారి మాటను విన్నామో అప్పుడు దేవుడు దీవించడం ప్రారంభించాడు. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. ఈరోజు మీలో ఎంతమంది ఒంటరిగా ఉన్నారో నాకు తెలియదు. దానికి కారణము నువ్వు చేస్తున్న పాపమే, నువ్వు దాచి ఉంచిన పాపమే, నువ్వు రహస్యంగా చేస్తున్న పాపమే. పైకి మనం చెప్పచ్చు నేనే ఒంటరి కాదు, నాకు అందరూ ఉన్నారు. ఒంటరి అంటే ఏంటో తెలుసా? అందరూ ఉన్నా నీకు సంతోషం లేని స్థితి. మహిమా ఘనత ప్రభావము మీకే, ఆరాధన మీకే. మహిమా ఘనత ప్రభావము మీకే, ఆరాధన మీకే. మన తండ్రికే ఆరాధన, మన దేవునికే మహిమ చెల్లాలి, ఇంకెవరికి చెల్లకూడదు మహిమ. దయచేసి ఆయన మహిమనానికి ఇచ్చేద్దాం. ఈరోజు బ్రతుకున్నామంటే ఆయన కృప, ఈ స్థలంలోకి వచ్చామంటే ఆయన కృప. సహాయకుడా సహాయకుడా చేయి చాపండి తండ్రి. కొన్ని సంవత్సరాలుగా నలిగిపోతున్నారు తండ్రి ప్రజలు. ప్రభా, మీ ప్రజలు విడుదల లేక ఇక్కడికి వచ్చారు, నాకు అర్థమవుతుంది తండ్రి. మీరు చూపిస్తున్నారు